తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయ తృతీయాధిపతి అయిన శని తృతీయ స్థానంలో స్వస్థానంలో సంచరించడము విశేషమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో కుజుడు, చంద్రుడు మరియు రాహువు, బుధుడు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన మార్కుల ద్వారా ఉన్నతమైన కాలేజీల్లో మంచి విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. దూర ప్రాంతాలలో అభ్యసించాలనుకున్న వారికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కంప్యూటర్ రంగంలో స్థిరపడాలనుకున్న వారికి ఇది చక్కని అవకాశము. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రవి, శుక్రులు మరియు బుధుడు కూడా సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా తండ్రి గారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు. తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. స్త్రీ మూలకంగా కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఇంతకుముందు చూసిన సంబంధం వాళ్లే మళ్ళా తిరిగి అడిగే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. షష్టమ స్థానంలో లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ఇప్పటివరకు శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఏర్పడుతుంది. సప్తమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కొంత శుభపరిణామాలు పొందే అనుకూలత కలదు. తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో కుజుడు మరియు రాహువు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఉన్నతమైన మార్కులు సాధించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు దక్షిణామూర్తి స్వామి వారి చిత్రపటాన్ని నమస్కారం చేసుకోవడం, దక్షిణామూర్తి వారి శ్లోకాన్ని కానీ లేదా హయగ్రీవ శ్లోకాన్ని పఠించడం ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది.